హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి. ఇలా చేస్తే నెలకు రూ. 3659 లాభం. మరి ఏంటనేది పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక పెన్షనర్ ఇలా అంటున్నాడండి. నేను 3 నెలల్లో పదవి విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో మూడవ వంతు కమ్యుటేషన్ చేసుకుంటే నాకు రూ. 7,11,591 వస్తాయి. కానీ నెలకు వచ్చే పెన్షన్‌లో రూ. 8,581ని 15 సంవత్సరాల పాటుగా తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పెన్షన్‌ను పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే 15 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రూ. 8,581 కలిపి మళ్ళీ పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. సో, ఏమంటే 15 సంవత్సరాల వరకు ఈ 7,00,000 చిల్లర తీసుకున్నందుకు ఈ విధంగా కట్ చేస్తారు. దీనిని వినియోగించుకొని ముందే నేను డబ్బులు తీసుకోవడం మంచిదేనా అని అయితే అడుగుతున్నానండి. సో, అడగడం మంచిదే అండి. సో, దీనికి జవాబుగా పెన్షన్‌లో బేసిక్, కరువు భత్యం అని 2 విభాగాలు ఉంటాయి. మనందరికీ తెలిసిందే అండి. బేసిక్ పే అనేది, తర్వాత డీఆర్ అనేది ఉంటుంది. మెడికల్ అలవెన్స్ కూడా మనకు పెన్షనర్స్‌కైతే రావడం జరుగుతుంది. ఉంటాయి. 15 ఏళ్ళు అందుకునే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్‌తో పదవీ విరమణ చేసేటప్పుడు తీసుకోవచ్చు. దీన్నే మనం కమ్యుటేషన్ అంటాము. సో, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ళు పెన్షన్‌ను ముందుగానే తీసుకోవటం లాభదాయకమా? కాదా? అన్నది తెలియాలంటే మనకు ఇప్పుడు కొన్ని లెక్కలు తెలియాలండి. సో, ఈ విధంగా తీసుకోవడం మంచిదేనా? లాభమేనా? నష్టమా? అంటే ఇప్పుడు మనము కొన్ని క్యాలిక్యులేషన్స్ ద్వారా అయితే తెలుసుకుందాం. కమ్యుటేషన్ వల్ల ఈ పెన్షన్ అనేది రూ. 8,581 తగ్గుతుంది. సో, 15 ఏళ్ల పాటు. దీంతో వచ్చినటువంటి రూ. 7,11,591 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో దాచుకుంటే 3 నెలలకు ఒకసారి రూ. 14,765 మాత్రమే వస్తాయి. అంటే 3 నెలలకు వచ్చే అమౌంట్ 14,000. అంటే ఒక్కొక్క నెలకు చూసుకున్నట్లయితే మనకు 5,000 కూడా రావండి. కానీ ఇక్కడ మనకు కట్ అయ్యేది రూ. 8,581. సో, ఆలోచించండి. సో, ఇంతవరకు వస్తాయి. అదే కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తంలో మూడు మూడు వేల రూ. 659 తగ్గిపోతుంది. కానీ గడువు తర్వాత మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన ఈ 7,11,000ను 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు మీరు కట్టే రూ. 8,581 వస్తాయి తిరిగి. కానీ 15 ఏళ్ల తర్వాత మీకు చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. సో, కమ్యుటేషన్ ద్వారా మనం తీసుకునే అమౌంట్ వరకు 13% ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మనకు లెక్కలో తేలింది. సో, పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం అనేది కమ్యుటేషన్ చేయడం వల్ల తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరొక రూ. 3,659 తగ్గించుకోవడం కంటే, అంటే మనకు చేతికొచ్చేది ఇంట్రెస్ట్‌తో సహా మనకు చేతికొచ్చేది 4,000, ఆహ్, ఇక్కడుంది కదండీ! 5,000 కూడా రాదు. సో, ఆ మిగతా అమౌంట్ 3,000 ఎక్స్‌ట్రా రూ. 3,659 మనకు తగ్గిపోయినట్టే. అంటే ఇది మనం ఎక్స్‌ట్రా మన చేతి మీద నుంచి పెట్టుకున్నట్టే. సో, దీనికంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవడమే మంచిది. ఏదైతే పూర్తి పెన్షన్ ఉంటదో అది. సో, అత్యవసరమైతే తప్ప తీసుకోకండి అని, అంటే తీసుకోకూడదని కాదు, అత్యవసరమైతే తీసుకోవచ్చండి. సో, ఈ లెక్కలైతే ఈ విధంగా ఉన్నాయని తెలియజేయడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశ్యం. సో, పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం ప్రొవిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తంలో చేతికొస్తుంది. పదవీ విరమణ బెనిఫిట్స్ మనకి వస్తాయి. ఆ డబ్బును అనారోగ్య అవసరాలకు, అత్యవసరాలకు నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు, అత్యవసర నిధిగా దాచుకోవచ్చు. ఇక పెన్షనర్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి అనైతే అంటున్నారు. సో, కొంతమందికి ఇది కూడా తెలియదు.
సో, వారి కోసమండి. పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియజేయాలండి. సో, తెలియజేయకుంటే మళ్ళా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు నెల నెల ఆ పెన్షన్ అయితే అకౌంట్‌లో పడుతూ ఉంటుంది కానీ, ఆ డబ్బులు గూడా ఏటీఎంతో విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ బాధ్యత గల పౌరులు అలా చేయడం తప్పు. రెండోది ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా ఎవరైనా కంప్లెయింట్ చేసినా గూడా క్రిమినల్ కేసులయితే పెడతారనమాట. తెలియజేయడం ఒక పౌరులు మన హక్కనమాట. అది తెలియాల్సిన ఆహ్, తెలియజేయకపోతే క్రిమినల్ కేసులు గూడా పెట్టే అవకాశాలయితే ఉన్నాయి. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ లెక్కగట్టి అయితే అకౌంట్‌లో జమ చేస్తారు. సో, ఈ విధంగా కమ్యుటేషన్ తీసుకోవడం ద్వారా మనకు కొంత అమౌంట్ అనేది లాస్ అవుతుందండి. ఎందుకంటే మనం ఆ డబ్బును బయట ఇంట్రెస్ట్‌కి ఇచ్చినట్లయితే మనకు ఆహ్, మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే రూ. 14,765 మాత్రమే 3 నెలలకొస్తాయి క్వార్టర్‌లీ. కానీ మనకు ఎక్స్‌ట్రా ప్రతి నెల ఈ రూ. 3,659 తగ్గుతుందనమాట. సో, అత్యవసర నిధిగా అవసరమైతే తప్ప ఒకసారి చూడండి. మీరు గూడా లెక్కలైతే వేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.